హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాయి. ఈ వారం గూడూరు మార్కెట్ వచ్చేసి మనకి ఇది అడ్రస్ బ్రదర్, ఇది చాలామంది అడుగుతున్నారు. తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది తెల్లారుజామున 3-4 గంటలకని స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం అనేది మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఇది అడ్రస్ అనేది మనకి తిరుపతి జిల్లా, అంటే తిరుపతి దగ్గర కదన్న. ఇది మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు. ఇది నెల్లూరు నుంచి మనకి 40 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది. ఇది గూడూరు టౌన్, అంటే గూడూరు టౌన్ దగ్గర కదా, గూడూరు టౌన్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లారుజామున అనేది మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఇవాళ మనకి గొర్రెలు, సూడి గొర్రెలు, పిల్ల తల్లులు ఏదైనా ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎలా కొన్నారు, రేట్లు ఎలా ఉన్నాయనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు వెళ్ళి మాట్లాడి రేటు అడిగేంత ఓపిక లేదు బ్రదర్. ఎందుకంటే నిన్నటి నుంచి హెల్త్ బాగాలేదు. తర్వాత వచ్చేసి ఈరోజు మార్కెట్లోకి వచ్చి ఉదయం 5 గంటల నుంచి మన సబ్స్క్రైబర్కి 7-8 గంటలు 9 అయిపోయింది. వాళ్ళకి బండ్లు మాట్లాడి లోడ్ చేయించి ఇక్కడ మొత్తం అమౌంట్ పే చేసి మళ్ళీ గేట్ దగ్గర బిల్లు కట్టి వాళ్ళని పంపించే లోపల మనకి 9:30 దగ్గర 9-9:30 అయిపోయింది. తర్వాత నాకు వేడి వల్ల ఏమో నిద్ర లేక, టయానికి తినక, గ్యాస్ స్టవ్ ఇట్లా రావడం వల్ల హెల్త్ అనేది బాగాలేకుండా వచ్చింది. అందువల్ల నిన్న ఒక 3 డేస్ నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. పల్లెల్లో వీడియోస్ తీసుకున్నా కానీ అప్లోడ్ చేసే టైం కుదరలా, అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు ఉదయం నుంచి బాగా నీరసంగా ఉంది. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి మనం వచ్చాము. కానీ కొన్ని కట్టలు ఇంత క్లారిటీగా చెప్పలేను. ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని పిల్లలు ఉన్నాయి, ఏం రేట్ చెప్తున్నారు మాత్రమే అడుగుతాను. ఎందుకంటే ఇక్కడ గొర్రెలకి వచ్చినా సరే, మన పొట్టేడి పిల్లలకి వచ్చినా మన వీడియోస్ చూసే ఉంటారు. ఇంతకుముందు ఏదైనా రేట్ ఎక్కువ చెప్పినా నేను అడిగేస్తాను, ఏదైనా ఇంత రేట్లో చెప్పొద్దు, ఎందుకు అంత రేట్లు అనేది నేను మీకు అందరికీ తెలుసు. మన వీడియోస్ ఎక్కువ ఫాలోయింగ్స్ కూడా అదే ఉంటుంది. ఏదైనా జెన్యున్గా మాట్లాడతాను, జెన్యున్గానే అడిగేస్తాను. ఎందుకంటే అడిగితే ఏమంటారు, ఇట్లా ఆలోచించను. అంతంత రేట్లు ఎందుకు చెప్తున్నారు, రేట్లు లేనప్పుడు రేట్లు లేవనే చెప్పండి అన్నట్టుగా అడిగేస్తాను నేను. ఎందుకంటే ఏదో బిజినెస్ పరంగా వెళ్ళేసి రేట్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చూపించుకుంటూ వెళ్ళను. ఎందుకంటే పక్కన ఎవరో ఏదో ఛానల్ ఉంటాయి, అంటే బయట మార్కెట్లో వీడియోస్ కూడా పెడుతుంటారు. జస్ట్ ఇన్ని ఉన్నాయి, ఇంత రేట్ చెప్తున్నారు అంతే, ఇంకే డీటెయిల్స్ చెప్పరు అక్కడ. వాళ్ళతో నాకు పని లేదు. ఒక ఛానల్ ఎప్పుడు నేను కాఫీ కొట్టను. నాకు నచ్చినట్టు నేను చూపిస్తాను. నాకు నచ్చిన పద్ధతిలోనే వాళ్ళని రేట్లు అడుగుతాను. వాళ్ళు చెప్పేదానికి తగ్గట్టుగానే నేను మాట్లాడతాను. రేట్ ఎక్కువ చెప్పినా అడుగుతాను. రీజనబుల్ రేట్ అనిపిస్తే ఈ మంచి రీజనబుల్ రేట్లో ఉన్నాయనిపిస్తాను. నెక్స్ట్ రైతు, ఫార్మర్ కాదు ఇక్కడ వచ్చేది. మొత్తం మనకు తెలిసినంత వరకు వ్యాపారస్తులే వస్తారు మార్కెట్లోకి. ఇట్లా కట్టలు ఏదైనా ఆగిపోయి ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా పెడతాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి. ఈ అమ్మలేదు కదా మార్కెట్లో, ఉన్నాయా లేదా, ఏదైనా బేరం ఉంటే వస్తామని చెప్పి మీరు ఫోన్లో కూడా మాట్లాడచ్చు. అంటే లోపలికి వెళ్ళి ఆగిపోయిన కట్టలు రేట్లు అడుగుతాను, ప్లస్ వాళ్ళ నెంబర్ అనేది కూడా పెట్టిస్తాను. కావాలనుకున్న కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే మనకు ఒక కట్ట ఉన్నాయి స్టార్టింగ్లో. ఆ కట్ట దగ్గరికి వెళ్ళి అవి అడిగి తర్వాత అక్కడికి వెళ్దాం. స్టార్టింగ్లో ఎంత రేట్ చెప్తారో చూద్దాం. రేట్లు అయితే మార్కెట్లో పెద్దగా లేవు, కానీ రేట్లు మాత్రం అప్పట్లో ఒక 2 నెలల క్రితం ఏ విధంగా అయితే అమ్ముతున్నాయి 30,000, 32,000 చెప్తున్నారు. కానీ ఈ కట్టలో ఎలా ఉన్నాయో చూద్దాం. నేను ఫోన్లో మాట్లాడుతున్నా. ఓకే, నేను కట్ట అనేది ఒకసారి గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. తర్వాత మనం రేట్ ఏం చెప్తున్నారు ఏంటనేది మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి మనకి కొన్ని గొర్రెలు ఉన్నాయి, ప్లస్ పిల్లలు కూడా ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఇవి జత ప్రైస్ ఏం చెప్తున్నారో చూద్దాం. గొర్రెలు అనేది మనకి ఏమా గమ్ముగా కూర్చున్నావా, టిఫిన్ చేయలే? టిఫిన్ కూడా గొర్రెలు అమ్మకపోతే టిఫిన్ చేయండి వా, ఏమో వద్దా, బాధపడకూడదు. నేను ఇచ్చాను మీకు. సర్లే దా ఎన్నున్నాయి మామ? కట్టండి 30 గొర్రెల పిల్లల 27. ఏం చెప్తున్నామా? 29,000 కొనుగోలు. గొర్రెకో పిల్ల ఏది 30 గొర్రెల? 30 గొర్రెలు 25 పిల్లలా? 5 పిల్లలు తక్కువ, గొర్రెకో పిల్ల 20. రేట్ ఏం చెప్తున్నావా? అబ్బా, ఏంది ఆ విధంగా చెప్తారా? గొర్రెకు ఒక పిల్ల వేసి ఎందుకు అంత రేట్లు చెప్పాలి? 9,500 ఎవరు కొనమని నేను పోయి? కాదు, రేట్లు లేవని తెలుసు కదా. కరెక్ట్ అన్నా. ఇప్పుడు పోటీలకు ఎప్పుడు కొనొద్దు. ఇప్పుడు ఎవరో 9,000కి అడిగారంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి.
వేరే పెద్ద సైజు గొర్రెలు కలుపుకోవడం ఎట్లా వాళ్ళు లెక్కలు వాళ్ళకుంటాయి. మనకు పోయి అమ్ముకోలేము, అది ఒకసారి అంచనా వేసుకొని కొనుక్కోండి. ఇప్పుడు ఆగిపోయా, రేట్ లేకపోయా, మీరేం 30,000 31,000 చెప్తుంటారు. కానీ కట్ట అనేది మనకి 30 గొర్రెలు 25 పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి 31,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. 27, 27.5 అవును, డబ్బులు పోతున్నాయి ఇవాళ. ఓకేనా, ఎందుకంటే ఈ టైంలో వెళ్ళి మనం రేట్లు అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి టైం మనకి 11 కావస్తుంది. ఈ టైంలో వెళ్ళి మన గొర్రెలు రేట్లు అడిగినా కూడా వాళ్ళకి అమ్మలేదు కాబట్టి ఈ టైంలో మనం వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ అమ్మకం మేము ఉంటే నువ్వు మళ్ళీ రేట్లు అడుగుతున్నావు అని సీరియస్ అవుతారు. కానీ ఏదైనా ఉదయం అడిగితే అది వేరే లెక్క ఉంటుంది. ఈ టైంలో మనం వెళ్ళామంటే వాళ్ళ అమ్మక ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ చిరాకులో ఉంటారు. ఆ చిరాకులో మనం వెళ్ళేసి ఎంత చెప్తున్నారు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా అడిగామంటే ఆ చిరాకు మీద వాళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ మనం వెళ్ళి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఉదయాన్నే మనం వాళ్ళు కూడా అమ్ముతాయిలే అనే ఒక ఉద్దేశంతో చెప్తారు మనకి రేట్లు, ఈ రేట్ చెప్తున్నాం, ఆ రేట్ చెప్తున్నామని. ఈ కొన్నట్టున్నారు, ఈ కట్ట కొన్నట్టున్నారు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు వచ్చాయి, జత ఏం కొన్నారో చూద్దాం. ఇది కొన్నట్టున్నారు. బ్రదర్ కొన్నారా? ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు? 19 గొర్రెల పిల్లలు 8 పిల్లలు. ఎంత పడినాయి బ్రదర్? మామూలుగా ఎంత పడండి? మామూలుగా ఆర్డర్ 4 కొన్నారా? ఓకే ఓకే, అంటే కట్టకు 2 అట్లా కొన్నారు. 19 గొర్రెలు 8 పిల్లల 20,000 పైన పడి ఉన్నాయి జత. ఓకేనా, ఏడొచ్చి మొత్తం కట్ట అనేది మనకి 19 గొర్రెలు 8 పిల్లలు అనేది వస్తాయి. జత అనేది క్లారిటీ లేదు, ఎందుకంటే అక్కడ 4 కట్టలు, అక్కడ 2, అక్కడ 4 అని కొనడం వల్ల 20,000 జోడీ అనేది 20,000 పైన పడ్డాయి అంటున్నారు. ఓకే, కట్ట మొత్తం మీద ఎలా ఉన్నాయి? ఒక ఏడైతే ఒక కట్ట, పెద్ద కట్ట ఉంది. కానీ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అక్కడ బేరాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో వెళ్ళేసి మనం ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అడిగామంటే వాళ్ళకి చిరాకు రేగుతుంది, కోపం మామూలుగా రాదు, బీపీ లేగుతుంది. కాబట్టి మనం అడగడం కరెక్ట్ కాదు. ఈ టైంలో అసలు వీడియో చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా ఇంకొక బ్యాచ్ ఉన్నాయి, కట్టుబోయే కొదాలు అనేది కట్ట ఉన్నాయి అక్కడ. ఆ కట్ట చాలా బాగున్నాయి, రేటు కూడా కొద్దిగా రీజనబుల్ రేటే అనిపించింది. కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి అక్కడ చూపిస్తాను. అక్కడ ఎదురుగా ఉంది పైన షిఫ్ట్, అక్కడ వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇంకో విషయం మర్చిపోయా, ఇక్కడ మన అన్న వాళ్ళు తెలంగాణ జగిత్యాల అన్న కోసం కట్టల్లో గొర్రెల్లో వేరే సెలెక్ట్ పరంగా బ్లాక్ ఉడత సారు గొర్రెలు అనేది అన్న వాళ్ళకి కావాలి. ఆ గొర్రెల కోసం ఉదయాన్నే వచ్చాను. మన సబ్స్క్రైబర్ పొట్టేళ్ళు అయిపోయిన వెంటనే 8:30 9 గంటలప్పుడు వచ్చినాం. అప్పుడు చాలా కట్టలు ఉన్నాయి. ఆ కట్టలు ప్రతి కట్ట చూశాను. కానీ ఏ కట్టలో మేము అనుకున్న గొర్రెలు అనేది దొరకలేదు. అంటే మార్కెట్లోకి వచ్చాయి కానీ ఆ బ్లాక్ కలర్ గొర్రెలు కానీ ఉడత సార గొర్రెలు కానీ అలాంటివి వచ్చాయి. కానీ ఇవి 6 పళ్ళ మీద ఏజ్ బార్ గొర్రెలు అనేది వచ్చాయి. అందువల్ల ఆ బ్యాచ్ అనేది తీసాను. ఓకే, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ కట్ట చూపించి ఈ వీడియో ఆఫ్ చేస్తాను బ్రదర్. ఎందుకంటే అన్న వాళ్ళ కోసమే వచ్చాను, ఉదయాన్నే వచ్చాను. కానీ మేము అనుకున్న గొర్రెలు అనేది రాలేదు పెద్దగా. నెక్స్ట్ వారం అనేది ట్రై చేస్తాను. అన్న వాళ్ళు అడ్వాన్స్ కూడా డబ్బులు పంపించున్నారు నాకు. కానీ అన్న వాళ్ళ కోసం తిరుగుతున్నాను. ఓకేనా, ఈ టైంలో మనం వెళ్ళేసి రేట్లు కూడా అడిగే అంత ఓపిక లేదు. కానీ మనం అడిగినా కూడా ఈ టైంలో వాళ్ళు చెప్పరు కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వారం అనేది ఖచ్చితంగా మార్నింగ్ తీసుకుని ట్రై చేస్తాను. బాగా ఎండ అయితే అదిరిపోతుంది. ఇంకా టిఫిన్ కూడా చేరలేదు. టైం అయితే మనకి 11 అనేది దాటింది టైము. మీరు చూడండి, మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనకి కట్ట మాత్రం చాలా రీజనబుల్ రేటుకే. కానీ ఫన్నీగా మాట్లాడే ఉంటుంది, కానీ నాకు అంత ఓపిక లేదు. ఈ టైంలో వెళ్ళి మనం వాళ్ళు రేట్లు అడిగినా కూడా చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి అందుకే నేను ధరలు పోయి అడగలేదు. నెక్స్ట్ వారం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనా, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.